అల్లు అర్జున్ తన ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకున్నారు. రేవతి కుటుంబాన్ని పరామర్శించాకే ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు బన్నీ. ఇప్పటికే శ్రీతేజ్ ఆసుపత్రి ఖర్చులు భరిస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు బన్నీ. శ్రీతేజ్ తండ్రిని కలిశారు బన్నీ, వాసు, మైత్రి మూవీస్. అలాగే శ్రీతేజ్ డిశ్చార్జ్ అనంతరం బన్నీ పరామర్శిస్తానంటూ కూడా తెలుస్తోంది. బాధితుల ఇంటికి వెళ్లబోతున్నారు అల్లు అర్జున్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకున్నారు హీరో అల్లు అర్జున్. రేవతి కుటుంబాన్ని పరామర్శించాకే ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఇప్పటికే శ్రీతేజ్ ఆసుపత్రి ఖర్చులు భరిస్తా ఉంటూ కూడా బన్నీ చెప్పుకొచ్చారు. శ్రీతేజ్ తండ్రిని కలిశారు బన్నీ, వాసు, అలాగే మైత్రి మూవీస్. శ్రీతేజ్ డిశ్చార్జ్ అనంతరం బన్నీ పరామర్శించబోతున్నట్టుగా తెలుస్తోంది. బాధితుల ఇంటికి వెళ్లబోతున్నారు అర్జున్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురించడం ఆర్టీ ఉద్దేశం కాదు. ప్రస్తుతం సంధ్యా థియేటర్ దగ్గర ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటి అనేది, అల్లు అర్జున్ రియాక్షన్, దాంతోపాటు ఎటువంటి రియాక్షన్ అల్లు అర్జున్ నుంచి వస్తోంది, ప్రెస్ మీట్ ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్న సందర్భానికి సంబంధించి మీకు చూపించడం జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు. ఈ రోజు కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ నిర్వహించాల్సి ఉండింది. సక్సెస్ మీట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రెస్ మీట్కి సంబంధించి పుష్ప 2 అంశానికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించాల్సి ఉండింది హీరో అల్లు అర్జున్. కానీ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయింది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేయడానికి సంధ్యా థియేటర్ ఘటన మాత్రమేనా కారణం, లేకపోతే వేరే ఏమైనా ఇంకా ఉన్నాయా? సచిన్, ఈ రోజు ఉదయం 10 గంటలకు నిర్వహించాలనుకున్న ప్రెస్ మీట్ ని ఈ రోజు మార్నింగ్ అనివార్య కారణాల వలన 3 గంటలకు వాయిదా వేస్తున్నామని పుష్ప యూనిట్ మైత్రి మూవీస్ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరిగింది. మరలా కొద్దిసేపటి క్రితం 3 గంటలకు జరగాల్సిన ప్రెస్ మీట్ ను కూడా క్యాన్సిల్ చేస్తున్నాము, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ అంటూ ఈ రోజు జరగాల్సిన ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే రద్దు చేసుకున్నారు. దీని అంతటి కారణం కూడా మొన్న ప్రీమియర్ షో రోజు థియేటర్ దగ్గర జరిగిన సంఘటన, ఆ సంఘటనలో ఒక మహిళ మృతి చెందటం, అలాగే ఒక చిన్నారి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉండటం, ఇవన్నీ కూడా అల్లు అర్జున్ ని తీవ్రంగా కలిసివేసినాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి సక్సెస్ కి సంబంధించి ఏ మాట మాట్లాడాలన్నా కూడా తనకి ఆ రోజు జరిగిన ఆ దుర్ఘటనలో జరిగిన మరణం, అలాగే ఆ చిన్నారి ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు, ఇవన్నీ కూడా ఆయన్ని తీవ్రంగా కలిసివేస్తున్నాయి. దాంతో ఆయన ఇప్పటి వరకు కూడా జరిగిన సక్సెస్ ని, ఇంత బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆయనకి ప్రశంసలు కురిపిస్తున్నా కూడా ఆయన దాన్ని రిసీవ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరికి కూడా ఆయన ఇప్పటి వరకు కనీసం అభినందిస్తూ ట్వీట్ చేసిన ఎవరికి కూడా ఆయన ఇప్పటి వరకు ధన్యవాదాలు అంటూ కూడా ఒక రిప్లై కూడా ఇవ్వని పరిస్థితి. ఎందుకంటే ఆయన మనసంతా జరిగిన నష్టం గురించే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ బాధిత కుటుంబానికి ఆయన స్వయంగా వెళ్లి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి చేతనైన సహాయం చేయాలని ఆయన భావిస్తున్నాడు. అలాగే హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్కి సంబంధించిన వైద్య ఖర్చులన్నీ కూడా బన్నీ టీం దగ్గరుండి పర్యవేక్షిస్తూ వాళ్ళు పే చేసే విధంగా అక్కడ చర్యలు అయితే తీసుకున్నారని తెలుస్తోంది. ఖచ్చితంగా అల్లు అర్జున్ అయితే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దు చేయడానికి, ఈ కార్యక్రమాలు అన్ని కూడా పోస్ట్పోన్ చేసుకోవడానికి కారణం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాతే సినిమాకి సంబంధించి ఎలాంటి సక్సెస్ సెలబ్రేషన్ అయినా చేసుకోవాలనే అభిప్రాయంతో అల్లు అర్జున్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే ఎక్కడ కూడా మాట లేదా అంటే అల్లు అర్జున్కి సంబంధించి మూవీ టీం కలిసే ప్రయత్నంలో భాగంగా అప్పుడు కూడా ఎటువంటి చర్చ జరగట్లేదా? అంటే అఫ్కోర్స్ కాస్త మూవీ కాస్త సక్సెస్ వేలో వెళుతోంది, ఆ అంశం ఎటువంటి చర్చ రావట్లేదా? కేవలం సంధ్యా థియేటర్ దుర్ఘటనకు సంబంధించి ఆయన ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లో ఉన్నారంటూ కూడా చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా ఇప్పుడు ఆ జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో అది ఇప్పుడు ఆయనకు వచ్చిన సక్సెస్ ని ఇంకా ఓవర్లాప్ చేసిందనే అనిపిస్తుంది. ఆయన సన్నిహితులు చెప్పేదాని ప్రకారం ఆయన జరిగిన నష్టం గురించి ఆలోచిస్తున్నారు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించింది, అలాగే తన నటనకు ఎలాంటి ప్రశంసలు వస్తున్నాయి, అభినందనలు వస్తున్నాయి, వీటన్నిటికన్నా కూడా జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు కూడా ప్రీమియర్ షో మధ్యలో నుంచే ఆయన థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. సినిమా పూర్తిగా కూడా అక్కడ చూడని పరిస్థితి. సో ఆయన టీం, ఆయన సన్నిహితులు చెప్పేదాని ప్రకారం ఖచ్చితంగా ఈ జరిగిన నష్టాన్ని మనం ఎంతవరకు భర్తీ చేయగలమో, ఆ కుటుంబానికి ఎంతవరకు భరోసా ఇవ్వగలమో, ఆ కార్యక్రమాలన్నీ పూర్తయిన తరువాతే సినిమాకి సంబంధించిన సక్సెస్ గురించి, కలెక్షన్స్ గురించి ఏదైనా మాట్లాడాలి అనే అభిప్రాయంతో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది సచిన్.
అంటే ప్రెస్ మీట్ వరకు వచ్చిందంటే కనుక మూవీ టీంలో డిస్కషన్ జరుగుండాలి. మీరు మాట్లాడండో లేకపోతే మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి అంటూ కూడా. అంటే అంత ఆఖరి నిమిషం వరకు మూవీ టీం ప్రయత్నాలు జరిపిందా? ఆఖరి నిమిషంలో కూడా ఆయన ససేమిరా అన్నారనుకోవాలి ఇక్కడ? ఆఖరి నిమిషం వరకు కూడా ట్రై చేశారనే చెప్పొచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ రావటం లేదు, ఓన్లీ ప్రొడ్యూసర్స్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కు వచ్చి సినిమా సక్సెస్ గురించి అలాగే ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి అనౌన్స్ చేస్తారన్న విషయం అయితే బయటకు వచ్చింది. బట్ అల్లు అర్జున్ దానికి కూడా అంగీకరించకపోవటం వల్లనే ఈ రోజు జరగాల్సిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్, ఈ సక్సెస్ గురించి నిర్మాతలు మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అని హీరో అల్లు అర్జున్ భావించినందువల్లే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దు అయినట్లుగా తెలుస్తుంది. రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం హీరో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయింది. రేవతి కుటుంబాన్ని పరామర్శించాకే ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు బన్నీ. ఇప్పటికే శ్రీతేజ్ ఆసుపత్రి ఖర్చులు భరిస్తామంటూ కూడా ప్రకటించింది బన్నీ టీం. శ్రీతేజ్ తండ్రిని కలిశారు బన్నీ, వాసు, మైత్రి మూవీస్. అలాగే శ్రీతేజ్ డిశ్చార్జ్ తర్వాత బన్నీ పరామర్శించబోతున్నట్టుగా తెలుస్తోంది. బాధితుల ఇంటికి వెళ్ళబోతున్నారు అల్లు అర్జున్. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.